నా పేరు రవి, మాది శ్రీరాంపూర్ ఏరియా. నేను సింగరేణి ఎంప్లాయీని. నాకు ఒక 1 month బిఫోరు బైక్ స్కిడ్ అయిపడ్డాను. మెనిస్కస్ కొట్రీ అయింది. కొంచెం లెగ్మెంట్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. కార్ట్లేజ్ కూడా దెబ్బతిందని చెప్పేసి అక్కడ చెప్పారు. మా మేడం ఇక్కడికి రిఫర్ చేశారు జర్మన్ హాస్పిటల్కి. జర్మన్ హాస్పిటల్కి వచ్చాను. జావా సారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, కాల్ చేసి వచ్చాను. వచ్చుడితోనే మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. సార్ కూడా చూశాడు, చూసి సిటీ రిఫర్ చేశాడు. చూసినాక రిపోర్ట్లు వచ్చినాక చూద్దాం మరి ఎట్లుంటో సర్జరీ సజెషన్ చేశాడు. సరే సిటీ రిపోర్ట్స్ వచ్చినాక సర్జరీ చేయాలి. అది మెనిస్కస్ కొట్రీ అయింది, అదంతా పలిగిపోయింది కాబట్టి దాన్ని క్లీన్ చేసి, ఇది కార్ట్లేజ్ కూడా కొంచెం దెబ్బ తిన్నట్టుంది, అదంతా క్లీన్ చేస్తే నీకు సెట్ అవుతుంది అని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు. నేను 24th వచ్చాను, జనవరి 24th వచ్చాను. అన్నిటి అడ్మిట్ అయ్యాను. అన్ని టెస్ట్ చేశారు నైట్ వరకు. మార్నింగ్ పొద్దున 9కి సర్జరీ ఉందని చెప్పేసి అన్నారు. నైటే చేశారని. పొద్దున సర్జరీ జరిగింది. 9కు స్టార్ట్ అయ్యి 12 వరకు అయిపోయింది. తర్వాత ఐసీకి షిఫ్ట్ చేశారు. 1 day ఐసీలోనే ఉంచారు. మళ్ళీ తెల్లారి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఎక్స్రే తీసి సార్ వచ్చి ఎప్పటికొచ్చి చూసుకున్నప్పుడు జరిగింది. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు. స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వార్డ్ బాయ్స్ ఎవరైనా పిలవంగానే రావడం, నాకైతే ట్రీట్మెంట్ చాలా బాగా అనిపించింది. తర్వాత ఫిజియోథెరపీ కూడా సార్ వచ్చి డైలీ పొద్దున్న మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఎట్లా చేయాలి అని చెప్పేసి అన్నీ చేయించాడు. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ 80% క్యూర్ అయింది. పర్ఫెక్ట్ ఉన్నది. నాకైతే చాలా నచ్చింది. హాస్పిటల్ ఈజ్ బెస్ట్.